భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది, ఏ రాష్ట్రం తక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది? కంట్రిబ్యూట్ మీన్స్ ట్యాక్సెస్ ఎక్కువ ఏది సంపాదిస్తోంది? హైయెస్ట్ మహారాష్ట్ర 31,534. మా వల్ల మీరు బతుకుతున్నారని ఏ మహారాష్ట్ర వాడు గొడవ చేయడు. కానీ మన దరిద్రం ఏంటంటే మిగతా రాష్ట్రాలు ఉంటుంది. రెండవ అత్యధిక పన్ను సంపాదిస్తోంది జిఎస్టీ కర్ణాటక 13,490. దీనికి దానికి అస్తం శశాంక తేడా ఉన్నది. 31లో సగం గడలేదు ఇది, కానీ బట్ అది సెకండ్ హైయెస్ట్. థర్డ్ గుజరాత్ 12,095. ఫోర్త్ తమిళనాడు 11,795. హర్యానా 10,648. ఉత్తరప్రదేశ్ 9,956. ఢిల్లీ 6,139. వెస్ట్ బెంగాల్ 5,827. ఒరిస్సా 5,809. రాజస్థాన్ 5,498. తెలంగాణ 5,401. మధ్యప్రదేశ్ 4,173. ఆంధ్రప్రదేశ్ 4,033. అంటే మనది 13వ స్థానంలో ఉంది. దీంట్లో ఛత్తీస్గఢ్ 3,721. అంటే తెలంగాణ 11వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది. జార్ఖండ్ 3,309. కేరళ 2,829. ఇట్లాగా ఓవరాల్గా ఉన్నటువంటి లెక్క. ఇందులో ప్రధానమైనటువంటిది టోటల్గా 32 రాష్ట్రాల్లో అతి తక్కువ కంట్రిబ్యూట్ చేసేది జిఎస్టీ త్రిపుర 160 కోట్లు, చండీగఢ్ 241 కోట్లు. అన్నిటికంటే తక్కువ చేసేటటువంటి లడక్, అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం 48 కోట్లు. అందరికంటే ఇంకా తక్కువ మిజోరాం 46 కోట్ల రూపాయలు జిఎస్టీ సంపాదిస్తోంది.